సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు CPL 5 క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు సమీ అక్మల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రామస్వామి టెంపుల్ వద్ద గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి క్రికెట్ కెప్టెన్లు కూడా రావడం జరిగింది. వారికి డ్రెస్సెస్, యూనిఫామ్ డ్రాలో తీయడం జరిగింది. గత 22 సంవత్సరాల క్రితం క్రికెట్ క్లబ్ను స్థాపించి గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీ నిర్వహిస్తున్న సమీ యొక్క కృషి మనం మరవలేంది. ఈ అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి సంబంధించిన క్రీడాకారుడు తమ నైపుణ్యాన్ని గతంలో చాటి చెప్పి పలువురిని క్రీడాకారులను రాష్ట్ర స్థాయి కాకుండా నేషనల్ స్థాయి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నేను సమీ అక్మల్ను అభినందిస్తున్నా. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న పలు జిల్లాలకు సంబంధించిన క్రికెట్ టీము మరియు వాళ్ళ యొక్క కెప్టెన్లు అందరూ కలిసి మంచిగా ఆడుకొని నైపుణ్యం సాధించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పోటీతత్వం ఉండాలి. ప్రతి టోర్నమెంట్లో గెలిపే ప్రధానం అనుకుని ఆడాలి. ఒకసారి గెలిచినంత మాత్రం సంతోషపడవలసిన పని లేదు, ఓడిపోయినంత మాత్రాన బాధపడవలసిన పని లేదు. రాబో టోర్నమెంట్స్లో కూడా ఈ ఛాంపియన్షిప్ సంపాదించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగానే వారిని కోరుతున్నా. మరి ఈ అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది క్రీడాకారులు ఉన్నప్పటికీ వారి క్రీడా ప్రతిభను సాటుకోవడానికి సరి అయిన గ్రౌండ్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడే నా దృష్టికి కూడా పలువురు మా నాయకులు, క్రీడాకారులు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ త్వరలో ఈ టోర్నమెంట్ తర్వాత క్రీడాకారులను తీసుకెళ్ళి మంత్రి గారి కొండ సురేఖ గారి దృష్టికి, మన జిల్లా కలెక్టర్ దృష్టికి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి, మున్సిపల్ మేయర్ గారి దృష్టికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలువురు అందరినీ కలిసి ఈ యొక్క అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో క్రీడాకారులకు సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని కోరడానికి కూడా నేను ముందుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ నిర్వాహకులను మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. ఈరోజు CPL 5 2024 తెలంగాణ రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు డ్రెస్సెస్ మరియు టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీ మరుపల్ల రవి గారికి, 32వ డివిజన్ అధ్యక్షుడు పవన్ సందీప్ గారికి, అలాగే 40వ డివిజన్ అధ్యక్షుడు
శ్రీ పూజారి విజయ్ గారికి, ఈ క్లబ్ అధ్యక్షుడు క్లాసిక్ క్రికెట్ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించు సందర్భంగా ఈ క్లబ్ అధ్యక్షుడు మీరుపల్లి వినయ్ గారికి స్వాగతం చెబుతూ గత 25 ఏళ్ళుగా ఈ క్లబ్ 1992లో స్థాపించడం జరిగింది. దాదాపు అప్పటి నుంచి ఎన్నో మంది క్రీడాకారులకు తయారు చేసి రాష్ట్ర స్థాయి కానీ మరో ఇతర మంచి నేషనల్స్ కానీ వాళ్లకు క్రీడా నైపుణ్యం గుర్తించి వాళ్లకు ఒక మంచి ఆటగాళ్ళుగా తీర్చిదిద్ది ఈ క్లబ్ ఎప్పుడు ముందున్నది. అందుకు గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్ళీ 2024లో CPI 5 ప్రారంభించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 24 టీమ్స్లో 12 టీమ్స్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి కవర్ చేసినాము. దాదాపు బెల్లంపల్లి, హుస్నాబాద్, కరీంనగర్, ములుగు, మహబాద్, జమ్మికుంట వచ్చేసి గోదావరి కానీ ఇట్లాంటి టోర్నమెంట్స్లో పాల్గొన్నందుకు వాళ్ళు కూడా మేము చాలా అభినందిస్తూ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తూ స్థానికంగా ఈ గ్రౌండ్ కావాలి అంటే మా కార్పొరేటర్ గారు ఎంతో ముందుండి మేము ఫోన్ చేయకముందే 7 గంటలకు వచ్చి ఇక్కడ ఉండి గ్రౌండ్కి రా అని చెప్పి ముందుండి గ్రౌండ్ క్లీన్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ అలాగే వెనుక ఉండి నడిపిస్తున్న అధ్యక్షుడు పూజారి విజయ్ గారికి, సందీప్ గారికి, ఈ గ్రౌండ్లో వెన్నెముకగా నిల్చున్న ఈ క్లబ్కు వెన్నెముకగా చెప్పుకుంటున్న తన తమ్ముడు మీరుపల్లి వినయ్ గారికి కూడా ఎంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్ అందరూ కలిసి దిగ్విజయంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ